అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దినభాగము డిసెంబర్ 3 చదువుచున్నాను. విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచిదివి. కీర్తన 119 75వ వచనము. దేవుడు తన మందిరం యొక్క పరలోక ప్రణాళికను తెలియజేయనట్లు తన హృదయానుసారుడైన ఒక దైవజనుడు కావాలనని కోరుచున్నాడు. దేవుని మందిర నిర్మాణం కొరకు సరియైన సామాగ్రిని సమకూర్చు వ్యక్తి ఆయన ద్వారా పరిపాలించబడువాడుగా ఉండవలనని కోరుచున్నాడు. కావున దావీదు ఏర్పరచుకొనబడెను. దేవుడు అతనిని ఎన్నో దుఃఖములతో కూడిన బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళెను. విశ్వాసులముగా మనం కూడా అనేక సార్లు మనకు అర్థం కాని పరీక్షలు, శ్రమల ద్వారా వెళ్ళెదము. మన ఆరంభ క్రైస్తవ జీవితంలో మనం ఆయన కార్యములలో పాల్గొనకపోయినప్పటికీ దేవుని సహాయము పొంది దీవించబడినట్లు అందరి దృష్టిలో ఎంతో మంచి జీవితము కలిగి ఉండవలనని పట్టింపు ఉండేది. దేవుడు ఎందుకు పిలిచెనో, ఆయన కృప ద్వారా ఏలాగున రక్షింపబడితిమోనని కొంతమంది విశ్వాసులు మాత్రమే ఆయన ఉద్దేశమును గుర్తెరుగుదురు. దావీదు ఎన్నో కష్టములు, బాధల ద్వారా వెళ్ళిన తరువాతనే దేవుడు తనను ఆయన ఊహించిన దానికంటే ఎంతో అద్భుతమైన దాని కొరకు సిద్ధపరచుచున్నాడని గ్రహించగలిగాను. అందుచే అతడు తన సాక్ష్యమునందు ఇట్లు చెప్పాను: యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకము చేసుకొనుము. కీర్తన 132 1వ వచనము. అతడు తన శ్రమల నుండి దేవుడు విడిపించినట్లు ప్రార్థించలేదు గాని అతడు తన జీవితం కొరకైన దేవుని ఉద్దేశమును బయలుపరచమని ప్రార్థించెను. యోబు కూడా ఎందు నిమిత్తము దేవుడు తనను ఇట్టి శ్రమల ద్వారా నడిపించుచున్నాడో గ్రహించకుండెను. దేవుడు తానే స్వయముగా అతనితో మాట్లాడెను. తాను వెళ్ళుచున్న శ్రమల ద్వారా రెండంతల ఆశీర్వాదము పొందబోచున్నట్లు అతడు గ్రహించెను. దావీదు శ్రమలలో వెళ్ళుట ద్వారా దేవునితో సహపాటి పనివాడుగా సిద్ధపరచబడి ఈ భూమి మీద దేవుడు తన నిమిత్తమై ఒక ఇంటిని నిర్మించవలన ఉద్దేశం కలిగి ఉన్నాడని దావీదు ఎరిగినవాడై దేవునితో ఇట్లు మొక్కుబడి చేసెను: యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలము నేను చూచు వరకు నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యను. కీర్తన 132 4-5 వచనములు. ఈలాగుననే దేవుడు తన సంగమునకు తన ఉద్దేశమును బయలుపరచును. తన కొరకై ఒక నిత్య నివాస స్థలము నిర్మించి ముగించుటకు తాను విమోచించిన వారిని అగ్ని వంటి మహాశ్రమల ద్వారా తీసుకొని వెళ్ళెను. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.